హాయ్ అండి, నా ఛానల్ ముందుగా ఎవరైనా చూస్తున్నట్లే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే పూర్తి వరకు అయితే చూడండి. ఇది చూడండి, మా పొలంలోకి అయితే అలా వచ్చానండి. చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇలా అయితే చేస్తారండి. పొలం అనేదండి, దీనికి మందు అయితే కొడతారు, యూరియా అది ఉంటుంది చూడండి. మందు అయితే కొడుతున్నారండి, యూరియా పొటాషియం అంటారు కదా, అవన్నీ మూడైతే మిక్స్ చేసి అయితే కొడుతున్నారు. ఇది ఆకుమడి అంటారండి. ఇది స్టార్టింగ్ అండి. ఇక్కడి నుంచే మనం అనేది చాలా జాగ్రత్తగా అయితే కాపాడుకోవాలండి. ఇది కొట్టడం వల్ల సోడియం ఇంకా యూరిన్ ఇలాన్నీ ఉంటాయి కదా, ఈ మూడు మిక్సీ కలిపి ఇట్లా చీలు కొట్టడం వల్ల ఆకు అనేది చాలా బలంగా అయితే ఉంటుంది. ఇవి ఎంత వర్షం వచ్చినా అయితే ఇంకా వాక్ అనేది పాడవకుండా అయితే అలా అయితే స్టాండర్డ్గా అయితే మంచిగా అయితే ఉంటుందండి. అందుకనే మెడిసిన్ అయితే కొడుతున్నారు. ఇప్పుడు చూడండి, ఇలా అయితే చూసారా, ఇప్పుడైతే ఇలా అయితే తయారవుతూ వస్తుందండి. ఇలాగా అంటే చిన్ని చిన్ని పైర్ల కింద అయితే వేస్తుంది. ఇంకా ఇక్కడ స్టార్ట్ అయింది చూడండి. అలా వచ్చిన తర్వాత ఇంకో చూడండి, చూపిస్తాను మీకు. ఇదంతా అయితే ఇలా అయితే ఇప్పుడైతే ఇలా తయారవి అయితే వస్తుంది. ఇంత అలా కష్టపడితేనే కానీ మనకి అనేది తినడానికి రైస్ అయితే అన్నం అయితే రాదు. చూడండి, ఇంత అలాగైతే బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో కదండి. పొలంలో అయితే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, ఎందుకంటే స్వచ్ఛమైన గాలండి, చాలా బాగుంటుంది ప్రకృతి చుట్టూరు. చూడండి చెట్లు, కోకోనట్ చెట్లు ఇవన్నీ. మధ్యలో అయితే ఇది మొక్కకైతే స్పేరింగ్ చేస్తున్నారండి, పురుగు పట్టకుండా మందు అనేది కొడుతున్నారండి. మధ్య కనిపించారండి, మధ్యలో అయితే ఉన్నారు వాళ్ళు. నెక్స్ట్ వచ్చండి, ఈ పైర్లు ఈ చచ్చిపోయిన గాలిని చూస్తే మనకైతే చాలా ఆనందంగా అయితే ఉంటుంది. ఎందుకంటే ఇలా చూడండి, పొలంలో పని చేయాలంటే చాలామంది ఇంట్రెస్ట్ చూపించరు, ఎందుకంటే పొలం పని అని అనుకుంటారు. సిటీ సైడ్ వాళ్ళు అలా చాలామంది అయితే అనుకుంటారు, కానీ పల్లెటూరు ఉన్న వాళ్ళు అయితే అలా అయితే కాదండి. పొద్దున్న వెళ్ళిపోయి సాయంత్రంకి వస్తారండి. ఎందుకంటే కష్టపడితేనే కానీ వాళ్ళకి ఇంట్లో అయితే గడవదండి. పొద్దున్నే క్యారేజ్ పట్టుకుని అయితే వెళ్ళిపోతారండి. అదిగో చూడండి, స్పేరింగ్ చెప్పించాను కదా, వీళ్ళైతే చేస్తున్నారు. ఏం చేయమండి, పేదవాళ్ళు అనేది ఎప్పుడు పేదరికంలోనే చూసారా. ఉంటే ఉన్న వాళ్ళ ఇంట్లో పుట్టాలి, లేకపోతే పేదరికంలో పుట్టాలి, లేకపోతే మొత్తం ఏమీ లేని వాళ్ళ ఇంట్లో పుట్టాలి అంటారు చూసారా. అది మాత్రం నిజమండి, వాస్తవం కూడాని. చూడండి, ఇలా అయితే ఇలా పని అయితే చేసుకుని ఇంటికి వెళ్తారండి. ఉన్నంతలోనే వాళ్ళ పిల్లలకి పెట్టుకుని వాళ్ళు కూడా హ్యాపీగా అయితే ఉంటారండి. చూడండి అంత కష్టపడతారండి వాళ్ళు. పైర్లు చూసారా, గాలి స్వచ్ఛమైన గాలి అయితే వేస్తుందండి. రారా రమ్మని పిలుస్తున్నట్టు అనిపిస్తుంది కదండి గాలి. పైర్లు చూపించాను కదండి, ఇదిగోనండి పైర్లు. ఇది 1 మంత్ పోయిన తర్వాత అయితే చూస్తే ఇట్లా అయితే ఉంటుంది, ఎందుకంటే ఇది పైర్లు అనేది అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంక ఇది పంట పండింది అయితే ఇంకా కోసేస్తారండి. ఇది కోసేస్తారు ఇంకా. ఇది చూడరా, అందుకనే మీకు చూపిస్తున్నాను ఇదంతానైతేని. మెడిసిన్ అవి కొట్టారని చెప్పాను కదండి మీకు. ఆ మెడిసిన్ అయ్యి అంటే దీనికే పురుగైతే ఎక్కడైతే పట్టలేదు. అంత అలా అయితే దీన్ని చిన్న పిల్లలను మనం ఎలా చూసుకుంటామో అలాగే పంటను అనేది కూడా చిన్న పిల్లోడికి మనం అన్నం తినిపించి స్నానం చేపించి పడుకోపించి ఎలా చేస్తామో వీటికి కూడా చిన్నప్పటి నుంచండి పురుగు పట్టకుండా మళ్ళీ ఆకు తెచ్చి ఊడ్చి మళ్ళీ పొలంలో మొక్కలు కలుపు మొక్కలు అవన్నీ తీసి అంత అలా చేతే కానీ వీళ్ళు పంట చేతికి రాదు. ఇప్పుడు చూడండి, పంట చేతికి వచ్చింది. మోపులైతే కోసేసారు, మోపులైతే మోస్తున్నారు. ఈ మోపులన్నీ పట్టుకెళ్ళి ఒక పెద్ద రాసి కింద అయితే చేసి ఇవి మిషన్లు అయితే డ్రై చేస్తున్నప్పుడు అప్పుడు ధాన్యం అనేది వస్తుందండి. కొంతమంది తాటర్లు పెడతారు, తాటర్ల వల్ల కూడా